జాతీయ న్యాయ సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ TSLSA వారి ఆదేశాలతో 20 జూన్ 26న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఇది 2026 సంవత్సరంలో జరుగుతున్న 2వ నేషనల్ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణంలో 17 లోక్ అదాలత్ బెంచ్లను కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నందు సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు భూ వివాదాలు, ఇతర సివిల్ కేసులు, కుటుంబ కలహాలు, ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, BSNL డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెట్టి కేసులు మరియు సైబర్ క్రైమ్ కేసులు మొదలగు వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ లోక్ అదాలత్ ద్వారా 3284 కేసులు పరిష్కారం అయ్యాయి. కావున ఇట్టి అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని సమన్యాయం, సత్వర న్యాయాన్ని పొంది తమ సమయాన్ని ఆదా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలానే వారి విలువైన డబ్బుని, సమయం కూడా ఆదా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లోకాల్తో సెటిల్ అయిన కేసులో ఎటువంటి అప్పీల్ ఉండదు, ఇదే ఫైనల్. ఇద్దరు కూడా కలిసి రాజీ చేసుకుంటే ఇది ఒక చక్కటి పరిష్కారంగా కుదురుతుంది. అలానే వారి మధ్య చక్కటి అనుబంధం కూడా కుదురుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ని 2వ జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ, కక్షిదారులందరికీ DLSA తరఫున విన్నపం. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా అధికార సంస్థలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులను కక్షిదారుల సమ్మతి మేరకు ఇక్కడ రాజీ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మోటార్ యాక్సిడెంట్ కేసులు కానీ, భూ వివాదాలు కానీ, బ్యాంకు సంబంధించిన బ్యాంకు అప్పు తీసుకొని తిరిగి చెల్లించే సందర్భంలో ఉన్నటువంటి కేసులు కానీ, కుటుంబ వివాదాల సంబంధించిన కేసులు కానీ, మనోవర్తి కేసులు కానీ, ఇట్లా అనేక రకాల కేసులని అదాలత్లో ఇరుపక్షాలను పిలిచి ఇరుపక్షాలు ఒప్పుకుంటే వారిద్దరి యొక్క సమ్మతి మేరకే పరిష్కారం చేయటం అనేది జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కక్షిదారులకు సమయము ఆదా అవుతుంది, ధనము ఆదా అవుతుంది. ఒక మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఈ లోక్ అదాలత్ నిర్వహించుకోవచ్చు. అంటే ఈ అదాలత్లో ఇరుపక్షాలు కూడా గెలిచినట్టుగా భావించాలి. మామూలుగా ఒకరు గెలిచిండ్రు, ఒకరు ఓడిపోయారు అనకుండా ఇరుపక్షాల సమ్మతి మేరకే జరుగుతుంది. ఇక్కడ లోక్ అదాలత్లో సెటిల్ అయిన మ్యాటర్ మళ్ళీ అప్పీల్ అనేది లేదు. మామూలుగా న్యాయస్థానాలలో ఒకసారి కోర్టులో తీర్పు వస్తే ఎవరైతే ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ అప్పీల్ పోవచ్చు, లేకపోతే తీర్పు వచ్చిన వ్యక్తి కూడా కాంపెన్సేషన్ విషయంలో ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలని ఇంకా అతను కూడా అప్పీల్ పోవచ్చు. కానీ లోక్ అదాలత్లో వచ్చిన తీర్పు ఏదైతుందో ఇది అంతిమ తీర్పు. ఈ తీర్పు ద్వారా అప్పీలు పోయేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ముఖ్యంగా కక్షిదారులు ఈ అదాలత్ను బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముందు కూడా ఇటువంటి అదాలత్ నిర్వహించినప్పుడు కక్షిదారులు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.